చర్చలేమో కానీ రాష్ట్రంలో ఉన్న 10 కోట్ల మందిని తీసుకుపోయి ఢిల్లీలో కూసబెట్టేటట్టున్నారు. మళ్ళీ ఏమైందనే కదా, సీఎం పోయిండు, డిప్యూటీ సీఎం పోయిండు, పీసీసీ చీఫ్ పోయిండు, ఇప్పుడు స్పీకర్ సార్ కూడా ఢిల్లీలో దిగిండు. కాంగ్రెస్ పెద్దలందరితోని కలుస్తున్నారంట. ఈయన కూడా రోడ్డు మ్యాప్ అని రైలు మ్యాప్ అని ఏమని ఇచ్చొస్తాడో ఏమో. అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు అధిష్టానంతోనే అందరి మాట ముచ్చట అయిపోగానే అందరికంటే వెనక సిరి స్పీకర్ సార్ పోయిండు. దిగ్విజయ్ సింగ్ సార్ను సోనియా గాంధీని కలిసిండు. రాష్ట్రానికి ఆపతొచ్చినప్పుడు స్పీకర్లను ముఖ్యమంత్రిని చేసిన ఆనవాయితీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుమనా, లేకపోతే తెలంగాణ ముచ్చట్ల అసెంబ్లీ తీర్మానం పెడితే ఎట్లుంటుందనా? పుట్టుక్కున తెలంగాణ ఇస్తే ఎవరెవరు రాజీనామా చేస్తారు? చేస్తే రాజీనామాలు ఆమోదించకుండా ఏమైనా చేయొచ్చా, లేకపోతే రాష్ట్రాన్ని ఇడగొట్టాలనా సమైక్యంగా ఉంచాలనా అన్న ముచ్చట్ల మీ అభిప్రాయం ఏందనా? ఇంతకు నాదెండ్ల సార్తోని ఢిల్లీ చేయకూడతోలు ఏం మాట్లాడుతున్నారు? డిగ్గి రాజా సారేమో 40 నిమిషాలు మాట్లాడిందట, సోనియా గాంధీ గారేమో ఇటాటు అర్ధగంట మాట్లాడిందట. అయితే ఈడ ఒక్క ముచ్చట మాత్రం చెప్పుకోవచ్చు. అదేంటంటే తెలంగాణ సమస్యను అధిష్టానం ఎట్లయితే నానబెట్టుకుంటూ వచ్చిందో రాజీనామాలు చేసిన వాళ్ళవి కూడా పరిశీలించకుండా మన సార్ అట్లనే నానబెట్టిండు కొన్ని రోజుల పాటు. ఈ ముచ్చట్ల మాత్రం ఇద్దరిది ఒకటే పోలికే. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ వాళ్ళ డాడీ అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు కదా, ఇదివరకు కాంగ్రెస్లో పెద్ద తలకాయ లెక్కున్నాడు. ఆ పచారతోటే స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ను ముఖ్యమంత్రిని చేసిండ్రట. ఇక ఇప్పుడున్న నాదెండ్ల మనోహర్ సార్ వాళ్ళ అయ్యా నాదెండ్ల భాస్కర్ రావు సారు అందరికి ఎరికే ఉంటుంది. ఆయన కూడా కాంగ్రెస్లో పెద్ద తలకాయ. ఆయన తండ్రిని చూసి ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే మా తండ్రిని చూసి నాకు సీఎం పోస్ట్ ఇస్తారనుకుంటున్నాడా ఏమి? ముచ్చట్ల మాత్రం పొంతనున్నది. లేకపోతే రోడ్ మ్యాప్ లెక్క రైలు మ్యాప్ ఏమన్నా అందజేసిండా అన్నది ఇంకా కొన్ని రోజులైతే బయటపడతట్టుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుర్రో ఇప్పటిదాకా బయటికి రాలే.